సో వెల్కమ్ టు పవర్ ఫైట్. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో గెలుపు తెలంగాణలో ఈసారి ఇద్దరు కీలక నేతలకు ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం ఇందులో ఉండడంతో ఆయనకు బీజేపీలో ఫైర్ బ్రాండ్ డీకే అరుణకు గెలుపు కోసం ఇద్దరు పట్టుదలగా పనిచేస్తున్నారు. 3 సార్లు వరుసగా గెలిచిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టింది. మరోసారి గెలవాలని ఆశపడుతోంది. ఇలా 3 పార్టీలకు మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు ప్రతిష్టాత్మకంగా మారింది. పాలమూరు జిల్లాలో ఏ ఎన్నిక వచ్చినా ప్రాజెక్టులే ప్రధాన ఎజెండా. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరు పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. డీకే అరుణ, వంశీచంద్, మన్నె శ్రీనివాసరెడ్డి ఈ 3 లీడర్ల మధ్య పవర్ ఫైట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోరు నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 16,80,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కూడా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువే. పాలమూరు లోక్సభ సెగ్మెంట్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు మహబూబ్ నగర్, షాద్ నగర్, చడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట్, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7టిని కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది. పైగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, ఆయన గెలిచిన కొడంగల్ ఇదే లోక్సభ నియోజకవర్గంలో ఉండడం కాంగ్రెస్లో జోష్ కనిపిస్తోంది. ఇక్కడ చల్లా వంశీచంద్రెడ్డి పోటీ చేస్తున్నారు. వంశీని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు. ఇప్పటికే 4 సార్లు ఈ నియోజకవర్గంలో పర్యటించారు సీఎం రేవంత్. వంశీ ఎన్ని నియోజకవర్గంలో పర్యటించినా మరో 2 ఎమ్మెల్యేలు తోడుగా ఉండి ప్రచారం చేస్తున్నారు. మక్తల్, నారాయణపేట్, కొడంగల్ స్కీమ్ను త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి నీటి కొరత లేకుండా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడర్లు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పార్టీలో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ నుంచి రెండోసారి బీజేపీ అభ్యర్థిగా పార్టీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ పోటీలో ఉన్నారు. ఈసారి ఎలా అయినా గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో నియోజకవర్గాన్ని ఓ రౌండ్ చుట్టేశారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నారు. మోడీ ఇమేజ్తో గెలుస్తానని అరుణ ధీమాగా చెప్తున్నారు. కాకపోతే పాలమూరులో డీకే అరుణకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత కనిపిస్తోంది. ఎంపీ టికెట్ ఆశించిన బీసీ లీడర్లు కొందరు ఆమెకు దూరంగా ఉన్నారు. అలాగే బీజేపీ టికెట్ల కోసం చివరిదాకా పోరాటం చేసిన పార్టీ సీనియర్ లీడర్ జితేందర్ రెడ్డి, ఆయన వర్గీయులు కాంగ్రెస్లో చేరడం అరుణకు కొంత మైనస్గా మారే ఛాన్స్ ఉంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్కు పరాజయం ఎదురైంది. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డీలా పడ్డారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జనానికి దూరంగా ఉంటున్నారు. పాలమూరు నుంచి బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి కూడా నామకే వాస్తే ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటిదాకా సైలెంట్గానే ఉన్నారు. శ్రీనివాసరెడ్డికి మద్దతుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎస్ రాజేందర్ రెడ్డి, అల్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంకా ప్రచారం చేయని గ్రామాలు చాలా ఉన్నాయి. మన్నె శ్రీనివాసరెడ్డి కొత్తగా లోకల్, నాన్ లోకల్ పంచాయతీని ముందుకు తెస్తున్నారు. అరుణ గద్వాల నుంచి, వంశీ కల్వకుర్తి నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తానే పాలమూరు లోకల్ అని చెప్పుకుంటున్నారు. కానీ అది పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, పాలమూరు పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలవడం వంశీ చంద్కి కలిసి వచ్చే అవకాశం ఉంది. అదే టైంలో బీజేపీ నుంచి డీకే అరుణ కూడా గట్టి పోటీ ఇవ్వచ్చని అంటున్నారు. పాలమూరులో బీఆర్ఎస్ గ్రాఫ్ ఈసారి అంతంత మాత్రంగానే ఉంది.